హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ విత్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి దగ్గర నుంచి రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది కదా. 1620 వేకెన్సీస్కి సంబంధించి వివిధ శాఖలకి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి 13/5/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా మన ఛానల్లో 1.9K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఏపీ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని పోస్టులకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే apsc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, అలాగే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ వివిధ ఖాళీలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడైతే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు 13/5/2025 అంటే ఈ రోజు నుంచి 2/6/2025 వరకు మనకు వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ పేజ్కి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ 10 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడైతే టిక్ చేసి మీరైతే తెలుసుకోగలరు. మొదటగా మీరు వీటికి 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. మొదటగా మనం పార్ట్ ఏలో మనం ఓటీపీఆర్ ఐడి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటీపీఆర్ ఐడితోని లాగిన్ అయ్యి మీరు వివిధ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొదటగా మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్యానెల్ ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొదటి చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేయొచ్చని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మనకు 2 పార్ట్స్గా ఉంటుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ పార్ట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సెకండ్ పార్ట్లో మీరు వీటికి సంబంధించి పోస్ట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటగా మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కిందనైతే ఇవ్వడం అయితే జరిగింది. మొదటగా మీరు ఇక్కడ చూసినట్లయితే 10వ తరగతి మార్క్స్ మెమోలో మీ యొక్క నేమ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఎవరి నేమ్ ఇస్తే ఇక్కడ ఆ రిలేషన్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ మేలా ఫిమేల్ అనేది టిక్ చేయాలి. ఇక్కడ మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేకుంటే అన్మ్యారీడ్ అని టిక్. మీరు ఇక్కడ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇక్కడైతే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మీరు డిజేబిలిటీ పర్సన్స్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని టిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏమైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని టిక్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే మళ్ళీ రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటి తర్వాత మీరు అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్లో మీ పూర్తి అడ్రస్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడైతే ఎస్ అని అయితే క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్ రాసే సెంటర్స్ని అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొత్తంగా 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే రావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని మిగిలిన వాటి కూడా 5 ప్రిఫరెన్సెస్ అయితే కంపల్సరీగా అయితే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కిందకే డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ అగ్రీ దగ్గర టిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని కింద కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాపప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే ఓకేని క్లిక్ చేయమంటుంది. ఒకసారి ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ చేయడానికి అయితే అవ్వదని అయితే ఇక్కడైతే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ డీటెయిల్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ టాప్లో చూసినట్లయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అలాగే పక్కన చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు ఫిల్ ది అప్లికేషన్ అయితే ఇచ్చారు కదా, వీటిపైన అయితే క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే
పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మొదటగా చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ సెలక్షన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్స్ కూడా ఇక్కడైతే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డీటెయిల్స్ అయితే రిజిస్ట్రేషన్లో ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే విజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో ఆ లాంగ్వేజ్ని అయితే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొదటగా నాకు తెలుగు తెలుసు కాబట్టి తెలుగు టిక్ చేసుకుంటాను. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క టైప్ ఆఫ్ స్టడీని అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ రెగ్యులరా, ప్రైవేటా లేదా ఓపెన్ స్కూల్ అని అయితే అడగడం జరిగింది. మీరైతే రెగ్యులర్ చేసిన వాళ్ళు అయితే రెగ్యులర్ మీద అయితే టిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి రెగ్యులరా నాట్ స్టడీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందరూ రెగ్యులరే ఉంటారు కాబట్టి రెగ్యులర్ మీద అయితే టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్కూల్ డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారో డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్కూల్ డిస్ట్రిక్ట్ నేము, స్కూల్ నేమ్, అలాగే మీరు ఎప్పుడైతే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యారో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే టోటల్గా మీరు కింద మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు నేను జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అయితే అడిగింది. ఇక్కడ ఉంటే ఎస్ అని, లేదు అంటే నో అని అయితే క్లిక్ చేయండి. ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అలాగే ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏదైనా అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే అది క్లిక్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ అదర్ డీటెయిల్స్ చూసినట్లయితే మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు లాంటివి ఏమైనా నోట్ అయి ఉందా లేదని అడిగితే అడిగింది. ఇక్కడ నోన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అనేవి మ్యాక్సిమం నోన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీ అని అడిగింది. ఎస్ అంటే ఎస్ అని, లేదంటే నో అంటే నో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన పేమెంట్ని అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డాక్యుమెంట్స్ అనేది మనకు ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే రీసెంట్ కలర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 80 KB బిలో జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే సిగ్నేచర్ ఇది కూడా 80 KB అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇది 1 MB మాత్రమే ఉండాలి. అలాగే నెక్స్ట్ మీరు మీ యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇది 1 MB లోపు అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా 1 MB లోపు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇది కూడా 1 MB లోపు ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఇక్కడ మీ యొక్క PGDCA సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 1 MB లోపు ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే మీరు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది 2 MB లోపు అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు వీటికి సంబంధించిన ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తుంటే మా కేటగిరీకి తగ్గట్టు ఇక్కడ ST కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే 423.6 రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. మీరు పేమెంట్ మోడ్ ఆన్లైన్ అయితే ఆన్లైన్లో టిక్ చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అలాగే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ప్రిఫరెన్సెస్ ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు సబ్మిట్ అండ్ పేని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయలేదు కాబట్టి వీటికి సంబంధించి పేమెంట్కి అయితే వెళ్ళట్లేదు. కంపల్సరీగా మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇంకోసారి చూసినట్లయితే ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే స్కానర్ సిగ్నేచర్ ఉండాలి. మీ యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు వీటితో పాటు డిగ్రీ సర్టిఫికేటు అలాగే మీ యొక్క ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటిని అప్లోడ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క రిసిప్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వరకు వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.